సో మీకు నేను ఒక డిఫరెంట్గా చేసే పాలకూర పప్పు చేసి చూపించబోతున్నానండి. అది ఎలా చేయాలో మీకు ఇవాళ చేసి చూపిస్తాను నేను. రోజు ఇంకొక చక్కటి రెసిపీ పాలకూర పప్పు. పాలకూర చాలా మంచిదండి. ఐరన్ కంటెంట్స్ చాలా ఉంటాయి పాలకూరలోను. కళ్ళకి కూడా మంచిది, మంచి పోషక విలువలు ఉన్నది పాలకూర. ఇలాంటి పాలకూర పప్పు మీకు ఇవాళ చేసి చూపిస్తాను. దానికోసం ఒక 2 కట్టల పాలకూర తీసుకున్నానండి. 1 కప్పు కందిపప్పు, ఈ మాత్రం చింతపండు అండి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంతే దాల్చిన చెక్క, చిన్ని ముక్క దాల్చిన చెక్క. ఇప్పుడు ఈ పాలకూరని మనం సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు, ఈ దాల్చిన చెక్క తరిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర, ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం పసుపు వేసి వీటిని మెత్తగా ఫస్ట్ ఉడకనిద్దామండి. కొంచెం పసుపు, ఈ చింతపండు కూడా వేసేస్తున్నాండి. మెత్తగా మెదిపేయచ్చు మనం ఉడికిన తర్వాత. చింతపండు వేసి వాటర్ పోసి దీన్ని మెత్తగా ఉడికించేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు అండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి మనం ఇలా బాగా మెదిపేసుకోవాలి. మనం వెల్లుల్లిపాయలు కూడా ఆల్రెడీ వేసేస్తున్నాం కాబట్టి, మనం ఇందులో దాల్చిన చెక్క వేసాం కాబట్టి ఒక రకమైన మంచి సువాసన ఉంటుందండి ఈ పప్పుకి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం, అలాగే కొంచెం కారం, సరిపడగా సాల్ట్, అంతే. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకుని 1-2 నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచుకొని దింపేసుకుందామండి. చూడండి, అస్సలు నేను ఈ పప్పులో కూడా అసలు పోపు కానీ ఏది కానీ ఆయిల్ అన్నది తగలనేలేదు. కానీ ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కానీ చాలా బాగుంటుందండి ఈ పప్పు. అలాంటి పాలకూర పప్పు మీకు వాళ్ళు నేను చేసి చూపిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అయిపోయింది. 1-2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చక్కని పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుంటుందో. కొంచెం దాల్చిన చెక్క వేసి, వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలే నేను దీంట్లో వేసేసి ఉడికించేస్తాను కదా, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా చక్కని రుచిగా ఉంటుందండి ఈ పప్పు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్